తెల్లవారిన తర్వాత మనోహరి, చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాగీకి గాయం అవ్వాలి అంతే కదా మనోహరి, నన్ను ప్లాన్ చేయమంటున్నావు అంతే కదా, రాత్రి నువ్వు నా కోసం అంత చేశావు, ఇప్పుడు బాగీకి గాయం అయ్యేలా నేను నీకు హెల్ప్ చేయలేనా చెప్పు, ఏం చేయాలో చెప్పు, ఏంటి ట్యాప్ వాటర్ తిప్పేస్తామా అని మనోహరి, చిత్ర ఇద్దరు వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ ట్యాప్ని ఆన్ చేసేసి సోప్ వాటర్ అంతా కూడా బయటికి వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాగి ఇక్కడికి వస్తుంది, గాయాలవుతాయి సరేనా మనోహరి, మొత్తం సెట్ చేశాం కదా, పద పద కిందికి వెళ్దాం, బాగిని ఇక్కడికి పంపించాలి కదా అని చిత్ర మనోహరి కిందికి వస్తారు. బాగి నువ్వు పైకి వెళ్ళొచ్చు కదా అని చిత్ర అడుగుతూ ఉండటంతో నాకు పని ఉంది, నేను ఇప్పుడు పైకి వెళ్ళను అని బాగి ఎందుకో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ పని ఏదో నేను చేస్తాను బాగి, ప్లీజ్ ప్లీజ్ నువ్వు పైకి వెళ్ళు అని చిత్ర చెప్పటంతో సరే అలాగే అని బాగి మెట్లు ఎక్కి పై గదికి వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు బాగీని పైకి పంపించాం కదా, కాసేపట్లో అమ్మ అన్న అరుపు వస్తుంది చూడు అని చిత్ర సంతోషంగా చెప్తూ ఉంటే, అమ్మ అన్న అరుపు రాదు చిత్ర అని మనోహరి చెప్పగానే చిత్ర షాకింగ్గా వింటూ ఉంటుంది. బాగీ కింద పడేలా చిత్ర ప్లాన్ చేసి ఉంటే చిత్ర పక్కకు రాగానే మనోహరి అక్కడ ఉన్న గ్రీజర్ వైర్ని కట్ చేసి ఆ వాటర్లో మొత్తం కరెంటు విడుదలయ్యేలా బాగీ అడుగు పెట్టగానే కరెంట్ షాక్ కొట్టేలా ప్లాన్ చేసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మను, కరెంట్ షాక్ కొట్టడం ఏంటి, చచ్చిపోవటం ఏంటి అని చిత్ర షాకింగ్గా అడుగుతూ ఉంటే, నేను ఎప్పటి నుంచో దానిని చంపాలనుకుంటున్నాను, ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టి అది చచ్చిపోతుంది, అదే టైంకి అరుంధతి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అని మనోహరి చెప్తుంటే ఇదంతా ఆరు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక బాగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా అక్కడ వాటర్ ఫ్లో అంతా ఉంటుంది. అదేంటి వాటర్ అంతా ఇలా వచ్చేస్తున్నాయి అని బాగి అనుకుంటూ ఇక ఫుల్లుగా ఆ వాటర్లో కరెంట్ షాక్ సప్లై అవుతూ ఉంటుంది. అలా పవర్ సప్లై అవుతూ ఉంటే చూసుకోకుండా బాగి అడుగు పెట్టబోతూ ఉంటుంది. అది అడుగుపెట్టి కరెంట్ షాక్తో చేస్తుంది, నేను ఈ లోపల ఫోటో దగ్గర ఉన్న ఆ పువ్వుల్ని తీసేస్తాను అని వెంటనే మనోహరి ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని తీసేస్తూ ఉంటే బాగి ఇక్కడ వాటర్లో కరెంట్ షాక్ తగిలేలా అడుగు పెడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆరు లోపలికి వస్తూ ఉంటుంది. మరి మనోహరి ప్లాన్ని ఎలా తిప్పికొట్టి బాగీని కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.